కోణాల్లో దాన్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఒక్క నిమిషము. విక్రమ్ గారు నమస్కారం. విక్రమ్ గారు, ఈ మొత్తం ఎపిసోడ్లో, ఏది ఇండిగో ఎపిసోడ్లో లోకేష్ ట్రోల్ అవుతున్నారండి. దీని మీద మీ అనాలిసిస్ ప్లీజ్ బ్రీఫ్లీ. ఇప్పుడు ఒకటండి, ద హోల్ పర్పస్ ఆఫ్ ది డిబేట్ ఏంటండి, ఇప్పుడు మన తెలుగులో మీరు పెడుతున్నారు, వేరే లాంగ్వేజెస్లో ఇంగ్లీష్లో హిందీలో చాలా పెడుతున్నారు. ద హోల్ పర్పస్ ఏంటంటే, ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ మీద ప్రజల్ని ఎన్లైటన్ చేయటం, విశ్లేషణ ఇవ్వటం, ఏ పార్టీ స్టాండ్ ఏంటనేది తెలియజేయటం అనేటువంటిది డిబేట్ లక్ష్యం. అంతే కదా. మీరు కూడా ఇప్పుడు మీ ఇంట్రోలో చాలా చక్కగా చెప్పారు. హోల్ ఇష్యూ ఎవరికైనా ఒక లేమ్యాన్ ఉంటే అసలు ఇండిగో ఇష్యూ ఏంటంటే, మీరు మీ కృష్ణగా ఢిల్లీ ప్రతినిధి కావచ్చు, మీరు కావచ్చు, చెప్పిన విషయంలో మొత్తం తేటతెల్లం అవుతుంది. ఏంటి సమస్య ఏంటి అనేటువంటిది. ఇక్కడ ఇంకోటండి, అర్నవ్ గోస్వామి మేబీ అతను నేషనల్ లెవెల్లో పెద్ద జర్నలిస్ట్ కావచ్చు, ఒక పెద్ద ఛానల్ని రిప్రజెంట్ చేయొచ్చు. బట్ హిస్ వెరీ ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్. అతను ఏంటంటే, హీ వాంట్స్ టు నెయిల్ సమ్ పొలిటీషియన్స్ అండి, అందరినీ కాదు. మీరు ఇందాక అన్నారు ఎందుకు బీజేపీ వాళ్ళు లేరంటే, బీజేపీ వాళ్ళు రాకపోవచ్చు, మేము రావని చెప్పచ్చు. ఎందుకంటే నోయింగ్ హిజ్ ఇంటెన్షన్ వెరీ వెల్, వాళ్ళు కొంతమంది తప్పించుకోవచ్చు, మాకు లేదు. ఆయన ఏంటంటే నాట్ టు ఎలిసిట్ ది ఇన్ఫర్మేషన్. అలా కాదు కదా విక్రమ్ గారు, దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. బికాజ్ ఇవాళ ఏబిఎన్కి వైసీపీ వాళ్ళు రారు అని అంటే వాళ్ళకు కాజ్ ఉంది, మేమేదో వాళ్ళ మీద ఇది చేస్తామని చెప్పి వాళ్ళు మమ్మల్ని రారు, పిలిచినా రారు, పిలవపైన రారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని 100 సార్లు ఇన్వైట్ చేస్తే రారు వాళ్ళు. ఇక్కడ అదనపు వాళ్ళు కాదు, రిపబ్లిక్ ఈజ్ బీజేపీ ప్రో ఛానల్, అది నోన్ ఫ్యాక్ట్ కదా. ఆయన మిగతా మొత్తం మీడియాని లూటియర్ మీడియా అంటాడు ఆయన. అదే నేను అనేది అదేనండి. కాబట్టి బీజేపీ వాళ్ళకి వెళ్ళకపోవడం అనేది అంటే మరి వాళ్ళు రావని చెప్పారా? పర్టికులర్ ఇష్యూలో వాళ్ళ ఏ విధంగా గవర్నమెంట్ డిఫెండ్ చేయడానికి కష్టం అవుతుందని చెప్పి రాలేదు. అట్లా భయపడే రకాలని నేను అనుకోవట్లే. ఇంకోటండి, అంటే ఇక్కడ దీపక్ రెడ్డి గారిది నేను కూడా చూశాను. ఇవాళ అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఇవాళ దేశంలో ఓపెన్ స్కై పాలసీ అనేది తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ తెలుసు, 1999లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఆయన పదే పదే వాజ్పేయి ఒక నిమిషం అండి, అంటే అట్లా కాదు, ప్లీజ్ నన్ను ప్లీజ్ ప్లీజ్ బేర్ విత్ మీ 1 minute అండి. ఎందుకంటే ఆ రోజు ఆయన ఓపెన్ స్కై పాలసీ తీసుకురావడంతోనే మనకి విమానయాన రంగంలో అనేక రకాలైనటువంటి కంపెనీలు వచ్చినాయి. తర్వాత కానీ ఇప్పుడు ఏమైంది, స్లోగా మరి రీజన్స్ ఏంటో కానీ మోనోపలి కాదు కానీ జియోపలి వచ్చిందండి. అంటే కేవలం ఒక 2 సంవత్సరాలు మాత్రమే ఇవాళ మొత్తం విమానయాన రంగం, అది కూడా డొమెస్టిక్లో చేస్తుంది. అందులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండిగో. ఇవాళ ఇంకోటి ఏంటంటే, అర్నవ్ గోస్వామి క్వశ్చన్ చేశాడు, లోకేష్ గారికి ఏంటి సంబంధం. నేను ఇంకోటి చెప్తున్నా అండి, 2013లో అండి చార్ధామ్లో పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. మొత్తం తెలుగు యాత్రికులు అక్కడ స్ట్రాండర్డ్ అయ్యారు. స్ట్రాండర్డ్ అయిపోతే చిక్కుకుపోతే కేంద్ర ప్రభుత్వం నిస్సహాయంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి అప్పుడే అమెరికా నుంచి వచ్చి డైరెక్ట్గా ఢిల్లీలో దిగి ఆయన అక్కడ మొత్తం మానిటర్ చేశారండి. అంతేగాని ఇది మనకేం సంబంధం, ఇది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం హెలికాప్టర్లు పంపిస్తుంది, అక్కడ ఎవరైతే చిక్కుపోయారో వాళ్ళందరినీ రెస్క్యూ ఆపరేషన్ చేస్తుందని అనుకోలేదు ఆయన అక్కడ ఉండి అక్కడ ఒక సెల్ ఒకటి ఏర్పాటు చేసి ఎంతమంది వెళ్ళారు, తెలుగు ప్రయాణికులు ఎంతమంది, ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ రప్పించి ఏపీ భవన్ లో వాళ్ళకి తర్వాత స్పెషల్ ఫ్లైట్లు పెట్టడమే కాదండి, ఆంధ్రప్రదేశ్కి రీచ్ అయిన తర్వాత, హైదరాబాద్కి రీచ్ అయిన తర్వాత స్వస్థలాలకు పంపడానికి ప్రైవేట్ బస్సులు, అప్పుడు కేసీఆర్ ట్రావెల్స్ వాళ్ళు కూడా కొన్ని బస్సులు నడిపారు అప్పుడు. ఆ విధంగా చేయటం ఇప్పుడు కూడా నన్ను అడిగితే, ఇవాళ ఎక్కడైతే ఇండిగో వల్ల ఇబ్బందులు పడినటువంటి ప్రయాణికులు ఎవరున్నారు, తెలుగువారు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఏ విధంగా మనం అంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా మనం రెస్క్యూ చేయగలం, లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయగలం అనేది ఒక మానిటరింగ్ సెల్ పెట్టడంలో తప్పేం లేదండి. అది అట్లాగా నేను అనుకోవడం. విక్రమ్ గారు, మానిటరింగ్ సెల్ పెట్టడంలో తప్పు లేదు అనేది సెకండరీ. ఎప్పుడు అది పెడితే ఎందుకు పెట్టారని అడిగితే తప్ప ఒప్ప అని మాట పెట్టలేదు. పాయింట్ నెంబర్ 1 పెట్టలేదు. ఒకటి, మా దీపక్ రెడ్డి గారి ఆ డిబేట్ నేను మొత్తం కూలంకషంగా వర్డ్ టు వర్డ్ విన్నా. అర్నబ్ గోస్వామి ఆయన అడగగానే అవర్ మినిస్టర్ లోకేష్ ఆల్సో మానిటరింగ్ ద ఇష్యూ
అని ఇంకేదో చెప్పితే హూ ఇస్ లోకేష్, ఇన్ వాట్ వే, అవునండి. అక్కడ ఆర్నవ్ గోస్వామి ఏం చేశాడు? లోకేష్ విల్ మానిటర్, ఆయన- హూ ఆర్ యూ, ఆయన ఈ నెలలో చేశాడా? ఇవన్నీ ఈయన అక్కడికి అంటూనే ఉన్నాడు. వార్ రూమ్ లో సెంట్రల్ మినిస్టర్ వార్ రూమ్ లో మానిటర్ చేస్తున్నారని చెప్పి చెబుతున్నా కూడా అది చెప్పనివ్వకుండా ఆయన ఎంతసేపు లోకేష్, హూ ఇస్ లోకేష్, వాట్ ఇస్ లోకేష్, వాట్ ఇస్ యువర్ పార్టీ, అని చెప్పి ఈ న్యాచురల్ స్టైల్లో ఎగబడ్డాడు. ఆయన మాట్లాడేవాళ్ళు, ఆయన కూడా మధ్యలో ఈయన వాయిస్ వస్తూనే ఉంది. సో ఇది ఈ రకంగా లోకేష్ టార్గెట్ అయ్యాడా, లోకేష్ని